నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. తెలంగాణలో ప్రస్తుతం టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసే ప్రతి ఒక్కరికి పూర్తి అవగాహన తప్పనిసరి. నిజానికి ఈ ఓటు వేసే విధానం ఈవీఎంలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. కానీ అర్థం చేసుకుంటే చాలా సులభమైన పద్ధతిగానే చెప్పొచ్చు. అయితే గత ఎన్నికల్లోని మిమ్మల్ని ఒకసారి మీకు తెలియజేసే విధంగా ఒకసారి చదివి వినిపిస్తా. గత ఎన్నికల్లో ఏం జరిగిందో. 2021 మార్చిలో వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఎమ్మెల్సీకి మొత్తం 3,87,969 మంది ఓట్లు వేశారు. అందులో 21,639 ఓట్లు చెల్లలేదు. ఓటు వేసిన వారిలో ఇది 5.57%. చెల్లని ఓట్లు 5.5% పైగానే చెల్లని ఓట్లు పడ్డాయి. నెక్స్ట్ 2015లో ఇదే స్థానానికి ఎన్నికల్లో పోలైన ఓట్లలో 14,039 ఓట్లు చెల్లకుండా పోయాయి. గతేడాది జూన్లో ఇక్కడి ఎన్నికల్లో 3,38,179 ఓట్లు పోలైతే అందులో 27,990 ఓట్లు చెల్లలేదు. ఎంతో కొంత అవగాహనతో ఓటర్లు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసి వెళ్తారు. వారికి చదువుకున్నవారు కనుక తప్పకుండా అవగాహన ఉండి తీరాలి. కానీ వారు వేస్తున్న ఓట్లలో కూడా 5-10% మధ్యలో జరుగుతున్న ఎన్నికలు జరుగుతున్న ప్రతిసారి కూడా చెల్లని ఓట్లు నమోదవుతున్నాయి. అది కూడా 5-10% మధ్యలో. ఇంకా అంతకుముందు లెక్కలు కూడా 2021 హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంలో 3,50,348 ఓట్లు పోలైతే అందులో ఏకంగా 21,000 పైన ఓట్లు చెల్లలేదు. ఇది కూడా 5% పైగే ఉంటుంది. సో మనం ఓటు వేసే పద్ధతి చాలా సులభతరంగానే ఉంటుంది. అది కొంచెం మనం స్పృహలో పెట్టుకొని గనక వెళితే ఖచ్చితంగా మన ఓటు చెల్లకుండా పోదు. ఖచ్చితంగా మన ఓటుకంటూ ఒక విలువ ఇచ్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఈరోజు మనం ఓటు వేసే విధానాన్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. పోలింగ్ తేదీ 27. అయితే ఈ ఓటు వేయటానికి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఆధార్ కార్డు కానీ, ఓటర్ స్లిప్ కానీ ఏదో ఒక గుర్తింపు కార్డు మనతో పాటు తీసుకువెళ్ళాలి. అక్కడ లిస్ట్లో పేరు ఉందా లేదా, మన పేరు నమోదు చేయబడి ఉందా లేదా తెలుసుకోవాలి. ఆర్డర్ క్రమం మనం చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం లోపలికి వెళ్ళినప్పుడు ఓటు వేయడానికి మనకు ఒక బ్యాలెట్ పేపర్ ఇస్తారు. అది సుమారు దీన్ని పోలి ఉంటుంది. ఈ బ్యాలెట్ పేపర్ తీసుకున్నప్పుడు మన జేబుల్లో ఉన్న పెన్నులో లేకపోతే మనం పట్టుకెళ్ళిన పెన్నులో అస్సలు ఉపయోగించకూడదు. అక్కడ వాళ్ళు ఊదా రంగు వాయిలెట్ కలర్లో ఉన్న పెన్ ఇస్తారు. ఆ పెన్నుతో మాత్రమే మనం ఓటు వేయాలి. ఓటు వేసే క్రమం చూస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కటే తేడా, మనకు క్రమ పద్ధతిలో మొదటి ప్రాధాన్యత, రెండవ ప్రాధాన్యత, మూడవ ప్రాధాన్యత, ఇట్లా మనం ఉన్న అభ్యర్థులందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కో ప్రాధాన్యత ఇస్తూ ఓటు వేసే పద్ధతే మిగతా ఓటింగ్ పద్ధతికి దీనికి విభిన్నమైన తీరు అని మనం చెప్పుకోవచ్చు. ఆ ఓటు వేసే పద్ధతి తప్పకుండా మనం అనుసరించాలి. మొదటి ప్రాధాన్యత ఓటు ఒకరికి వేశామంటే ఆ మొదటి ప్రాధాన్యత ఓటుని అంటే ఆ 1 నంబర్ని ఇంకొకరికి వేయటానికి వీల్లేదు. ఒకవేళ వేస్తే అది చెల్లని ఓటుగా మారుతుంది. ఇప్పుడు మనం ABCDEF ఇక్కడ ఒక 5-6 మనం చూస్తున్నాం. ఈ అభ్యర్థుల ఓట్లలో ఈ అభ్యర్థులకి మనం ఏ ప్రాధాన్యత ఇద్దామనుకుంటున్నామో ఆ ప్రాధాన్యత క్రమాన్ని బట్టి మనం ఓటు వేస్తాం. C అనే అభ్యర్థులకి ఇక్కడ నేను మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి అనుకున్నప్పుడు మొదటి ప్రాధాన్యత ఓటు రైట్ కానీ, రాంగ్ కానీ, లేకపోతే ఇతనికి 1 అని రాయటం కానీ, మొదటి ప్రాధాన్యం కాబట్టి 1 అని రాయటం కానీ, ఇంగ్లీష్లో ONE 1 అని రాయటం కానీ, ఈ తప్పులు చేయకూడదు. మొదటి క్రమం, మొదటి ప్రాధాన్యత దానికి గుర్తించే సంఖ్య 1 కాబట్టి కేవలం 1 మాత్రమే వేయాలి. ఈ C అభ్యర్థికి నేను మొదటి ప్రాధాన్యత ఇద్దామనుకుంటున్నాను. 1 వేయాలి. ఈ 1 వేసిన తీరు ఇప్పుడు మనం చూస్తే ఈ అభ్యర్థికి ఎదురుగా ఉన్న బాక్స్లో కరెక్ట్గా మధ్యలో ఇట్లా వేయాలి తప్ప దీన్ని మళ్ళీ దిద్దటం కానీ, స్ట్రాంగ్గా చూడగానే అర్థం అవ్వాలి అని స్ట్రాంగ్గా 1కి 2 సార్లు ఇట్లా రాయటం కానీ చేయొద్దు. ఇట్లా చేసినా కూడా ఇది చెల్లని ఓటుగా అవుతుంది. ఈ బాక్స్లో మనం మొదటి ప్రాధాన్యత వేయాలి అని అనుకున్న అభ్యర్థి ఎదురుగా ఉన్న బాక్స్లో ఎగ్జాక్ట్గా మిడిల్లో 1 నెంబర్ వేయాలి అంతే. అలాగే 1 నెంబర్ మొదటి ప్రాధాన్యత 1,
ఒకళ్ళకి ఇచ్చాక, ఒక అభ్యర్థికి ఇచ్చాక ఇంకొకరికి ఇవ్వటానికి వీల్లేదు. మొదటి ప్రాధాన్యత మనది, మన వైపు నుంచి అయిపోయింది అని గుర్తుపెట్టుకొని నెక్స్ట్ మీకు ఇంకొకళ్ళు ఇష్టం ఉంటే వారికి రెండో ప్రాధాన్యత. నేను మొదట ఇతన్ని గెలవాలనుకుంటున్నాను సి అనే అభ్యర్థిని, నెక్స్ట్ నేను గెలవాలనుకుంటున్న అభ్యర్థి ఏ అయినప్పుడు ఇతని బాక్స్కి ఎదురుగా ఇందాక చెప్పినట్లు ఎగ్జాక్ట్ మిడిల్లో 2. ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ రాయటానికి వీల్లేదు. ఒకవేళ రాస్తే అది చెల్లని ఓటు కింద అవుతుంది. కేవలం నంబర్లలో మాత్రమే ఎంతవరకు ఏ అభ్యర్థి వరకు ఎంత ప్రాధాన్యత క్రమాన్ని బట్టి ఏ నెంబర్ వరకు వేయాలనుకున్నా వేసే చక్కటి వెసులుబాటు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు ఉంటుంది, ఓటు వేసే అందరికీ. దాన్ని మనం ఖచ్చితంగా మంచిగా ఉపయోగించుకోవాలి. చెల్లకుండా పోవద్దు అనుకుంటే నంబర్ ప్రకారం ఓట్లు మనం ఇక్కడ నంబర్స్ వేసుకుంటూ పోవాలి, అది ప్రాధాన్యతను బట్టి. నెక్స్ట్ నేను డి అనే అభ్యర్థికి 3 నెంబర్ వేయాలనుకుంటున్నాను. అట్లాంటప్పుడు ఈ కింద గీతకి ఆనేటట్టు, లేకపోతే మరీ పై గీతకి ఆనేటట్టు, ఇటు చివరికో, ఈ బాక్స్కి ముందో, ఇక్కడ ఏదైతే మీకు బాక్సులుగా కొట్టి ఇస్తారో వాటికి టచ్ అయ్యేటట్లు, ఈ గీతలకు టచ్ అయ్యేటట్లు ఇస్తే అది మనకి చెల్లని ఓటు కింద అవుతుంది. ఖచ్చితంగా మనం బాక్స్కి మధ్యలో మాత్రమే 3వ ప్రాధాన్యం. ఈ మనిషికి ఎదురుగా ఉన్న బాక్స్లో ఎగ్జాక్ట్ సెంటర్ పాయింట్లో ఆ నెంబర్ని మనం వేయాలి. ఇక వేసే పద్ధతి ఇప్పుడు మనం బాక్స్లో ఏ విధంగా వేయాలో చూసాం. ఒక నెంబర్ని మళ్ళీ రిపీట్ చేయొద్దు అనేది చూస్తున్నాం. కానీ మొదటి ప్రాధాన్యత ఇందాక నేను సికి ఇచ్చి, రెండో ప్రాధాన్యత ఏకి ఇచ్చి, మూడో ప్రాధాన్యత డికి ఇచ్చినప్పుడు నెక్స్ట్ 4వ ప్రాధాన్యత ఇవ్వకుండా, 4వ ప్రాధాన్యత ఇవ్వకుండా 5వ ప్రాధాన్యత ఇస్తే గనక ఆ ఓటు కూడా చెల్లదు. 5వ ప్రాధాన్యత 4వ ప్రాధాన్యత ఇవ్వకుండా ఇస్తే ఈ ప్రాధాన్యత అనేది చెల్లదు, మీ ఓటు చెల్లకుండా పోతుంది. ఒకవేళ మీకు నచ్చిన అభ్యర్థికి ప్రాధాన్యత క్రమాన్ని బట్టి ఎంత క్రమం వరకైనా 1, 2, 3 వరుసగా వేసుకుంటూ పోండి. ఏమాత్రం కన్ఫ్యూజ్ లేకుండా మనుషులని గుర్తుపడతారు కాబట్టి, నిలబడ్డ అభ్యర్థుల్ని గుర్తుపడతారు కాబట్టి, మీరు ప్రాధాన్యత క్రమాన్ని ఒకవేళ ఎక్కువ మందికి ఓటు వేయాలనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటి దగ్గరే ఒకసారి ఎవరికి ఏ ప్రాధాన్యతను బట్టి ఏ నెంబర్ ఇవ్వాలనుకుంటున్నారో 1కి 2 సార్లు గుర్తుపెట్టుకుని ఆ బాక్స్కి ఎదురుగా అదే నెంబర్ని ఇచ్చుకుంటూ పోవాలి. అది క్రమం తప్పకుండా 1, 2, 3, 1 వేసి 1వ ప్రాధాన్యత ఇచ్చి నెక్స్ట్ 2 రాయకుండా 3 వేస్తే ఈ ఓటు కూడా చెల్లదు. ఎందుకంటే 2వ ప్రాధాన్యత ఇవ్వకుండా 3వ ప్రాధాన్యం ఇవ్వటానికి, 3వ ప్రాధాన్యత ఒక అభ్యర్థికి ఇవ్వటానికి లేదు కాబట్టి ఆ ఓటు కూడా చెల్లకుండా పోతుంది. ఖచ్చితంగా నంబర్ వైజ్ తప్పకుండా ఆర్డర్ ప్రకారం రాయాలి. మీరు ఎంత ప్రాధాన్యత వరకు ఇవ్వాలనుకున్నా అంత ప్రాధాన్యత వరకు ఆర్డర్ ప్రకారం నంబర్స్ వేసుకుంటూ పోవాలి. కొన్ని స్థానాలకు సంబంధించి కొన్ని చోట్ల ఒక్కోసారి 10 మందికి పైగా అభ్యర్థులు నిలబడ్డప్పుడు 10 మంది పేర్లు కూడా ఆర్డర్ క్రమంలో ఉంటాయి. ఆ 10 మందికి వరుసగా ఇవ్వాలనుకుంటే కూడా మనం ఏ మాత్రం తడబడకుండా మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావో వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇచ్చేశాక అది ఇంకొకరికి వేయకుండా రెండో ప్రాధాన్యత ఎవరో అని చెక్ చేసుకుని రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత, అట్లా ఏ సంఖ్య వరకైనా ఇవ్వచ్చు. కానీ ఇచ్చిన ప్రాధాన్యతనే ఇంకొకరికి ఇవ్వడానికి వీల్లేదు. లేదు నేను కేవలం మొదటి ప్రాధాన్యత మాత్రమే వేస్తాను, ఇక 2, 3 అసలు వేయను అని అనుకుంటే ఈ మొదటి ప్రాధాన్యత 1 మాత్రమే వేసి వచ్చేసేయాలి. ఆ ఓటు చెల్లబడుతుంది. 1 మాత్రమే, మొదటి ప్రాధాన్యత మాత్రమే మీరు ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత కింద మీరు అనుకున్న అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా అది ఉండిపోతుంది. నెక్స్ట్ ఈ ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి ఇతనే కాబట్టి నా ఓటుకు ఇంకాస్త బలపరిచే విధంగా ఈ మనిషి మీద టిక్ పెట్టడం కానీ, ఆ ఫోటో మీద రైట్ టిక్ చేయడం కానీ, లేకపోతే సంతకాలు చేయడం కానీ, కొంతమంది ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఈ నెంబర్ని మళ్ళీ ఇక్కడ రాయటం కానీ చేస్తే కూడా ఈ ఓటు చెల్లకుండా పోతుంది. కాబట్టి ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకొని ఓటు వేయండి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యత క్రమంని బట్టి మీరు ఎంతమందికైనా అభ్యర్థులకి, నిలబడ్డ అభ్యర్థులకి ఓటు వేసే ఒక మంచి హక్కు మీకుంది. దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా, అలాగే ఆ ఓటును మురుగు పడేయకుండా, అంటే చెల్లకుండా చేయకుండా ఖచ్చితంగా మీ ఓటుకు ఒక విలువ ఇచ్చుకునే విధంగా, మీ ఓటుకు ఒక విలువ ఉండే విధంగా ఓటు వేసి రావాలని. సో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే పద్ధతి చాలా సింపుల్. ప్రాధాన్యత క్రమాన్ని బట్టి వరుసగా స్కిప్ చేయకుండా, ఏ నెంబర్ని స్కిప్ చేయకుండా, రిపీట్ చేయకుండా ఎంత నెంబర్ వరకైనా, చివరి అభ్యర్థి వరకైనా మీరు ఓటు వేసే హక్కు మీకుంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే
ఓటర్ కేంద్రాలకి ఓటు వేసే వాళ్ళందరూ ఓటర్ స్లిప్నే తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక గుర్తింపు కార్డ్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ ఇట్లాంటివి ఏదైనా ఒక గుర్తింపు కార్డ్ తీసుకువెళ్ళినా కూడా మీ స్లిప్‌లో అక్కడున్న లిస్ట్‌లో గనక మీ పేరు నమోదు చేయబడి ఉంటే ఆ స్లిప్ త్రూ మిమ్మల్ని ఓటు వేయడానికి అనుమతి ఇస్తారు కాబట్టి ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. టెన్షన్ ఫ్రీగా వెళ్ళండి. ఖచ్చితంగా అక్కడ ఇచ్చిన పెన్నుతోనే మీరు నంబర్లు వేయండి. నంబర్లు తప్ప అంకెలని, సంఖ్యలని మిగతా లాంగ్వేజెస్‌లో తెలుగులో, ఇంగ్లీష్‌లో ఏమాత్రం ఏవి రాయకుండా నీట్‌గా నంబర్స్ మాత్రమే ప్రాధాన్యత క్రమాన్ని బట్టి వేసిరండి. లేదు నేను ఎన్ని సార్లు గుర్తుపెట్టుకున్నా నేను ఆ క్రమాన్ని మర్చిపోతున్నా, కన్‌ఫ్యూజ్ అవుతున్నా అనుకున్నప్పుడు మొదట ఉన్న ఒక ముగ్గురికి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే ఆ ముగ్గురిని కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోండి. వారి ఎదురు బాక్స్‌లో కరెక్ట్ మిడిల్ పాయింట్‌లో ఆ నంబర్స్ వేసి రండి. ఖచ్చితంగా మీ ఓటును ఏమాత్రం చెల్లకుండా, దుర్వినియోగపడకుండా మీరు కాపాడుకుంటారని, మీ ఓటుకు ఒక విలువ ఇచ్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పల్లవి టీవీ తరపున దిస్ ఇస్ యశోద సైనింగ్ ఆఫ్.